లేమ్మా, లేచి రామ్మా, నీకింత అతి విశ్వాసం తగదు, పనికిరాదు అని చెప్పేసి లేపుతున్నాయి. కోదు కలముడయ పావాయ్ ఎడిందిరాయ్ పాడిపరై కొండు. అంటే శ్రీకృష్ణ భగవంతుని యొక్క భగవత్ స్వరూప గణాలను గానం చేస్తూ వ్రత సాధనమైనటువంటి పరను పొంది, ఇక్కడ పర అంటే అంటే మనం చెప్పుకున్నాము. పర అనే శబ్దానికి మనకి ఇంగ్లీష్లో అయితే సుప్రీం అంటారు, తెలుగులో అయితే అన్నిటికీ అధినేత అంటారు. అంటే ప్రకృతిలోనూ ఆయనే ఉన్నాడు, మనలోనూ ఆయనే ఉన్నాడు, అన్ని చోట్ల కూడా ఆ భగవంతుడే ఉన్నాడు. ఈ మొత్తాన్ని ఒకే 2 అక్షరాలు చెప్పుకోవాలంటే పర అంటే తాను లేని చోటు ఏది కూడా లేదు అని అర్థం. అన్ని చోట ఉండేవాడు ఆ వాసుదేవుడు. అలాగే వాసుదేవ అంటే అనే శబ్దానికి అర్థము ఏమిటంటే మన హృదయంలో నివసించేవాడు, మన హృదయంలో వసించేవాడిని వాసుదేవ అని అంటారు అనమాట అని అర్థం. ఈ జీవి యొక్క హృదయంలో, ప్రకృతి యొక్క హృదయంలో పరమాత్మ తానుగా ఉండేవాడు పరవాసుదేవుడు. మనము గత 2-3 పాసురాల్లో కూడా చెప్పుకున్నాము విష్ణు సాయుధ్యాన్ని పొందుతాము అని. ఆ విష్ణు సాయుధ్యం అంటే ఈ జీవాత్మ ఆ పరమాత్మలో కలవడమే విష్ణు సాయుధ్యము. అందుకనే ఈ పాసురాలన్నీ కూడా మనకి వేదాంతాన్ని బోధిస్తున్నాయి. అంత గొప్పది ఈ ధనుర్మాస యొక్క వ్రతం. అందుకనే గోపికలు చెబుతున్నారు, శ్రీకృష్ణుని మనమందరం కూడా గానం చేద్దాము, భక్తితో శరణాగతి చేద్దాము రామ్మ అని చెప్పేసి ఆ గోపికను లేపే ప్రయత్నం చేస్తున్నారు. మావాయి పిళందానై మల్లరై మాట్య దేవాది దేవనై సెన్నునాం సేవిత్తాల్. ఇప్పుడు భగవంతుడిని కీర్తన చేద్దామని అనుకున్నారు కదా, వెంటనే చెప్తున్నారనమాట. ఆయన కేసి అయినటువంటి రాక్షసుని సంహరించాడు, చాణూర ముష్టికాసురలను మట్టుబెట్టాడు. ఆ దేవదేవుడు మనందరము కూడా ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనను మనం సేవించినచో ఏమవుతుంది? ఆవావెన్ నారాయణ్ దరుళేలో రెంబావాయ్. మనందరం కూడా ఆయన దగ్గరికి వెళ్ళి సేవించాం, ఆయన దర్శనం చేసుకోవడానికి మనందరం కూడా వెళ్ళాం. అప్పుడు ఏమవుతుంది అంటే, అయ్యో మీరంతా నా కోసం వచ్చారా, రండి అని చెప్పి ఆయన మనకి ఎదురొచ్చి మన యోగక్షేమాలన్నీ కూడా విచారించి తెలుసుకొని మనకు ఆ ఏమేమి అవసరమో ఈ జన్మలో అవన్నీ ఇచ్చి చివరకు ఆయనలో ఐక్యం చేసుకుంటాడు. దీనినే మనం విష్ణు సాయుధ్యము అని చెప్పేసి మనం అంటామన్నమాట. అలాగే మనం విష్ణు సాయుధ్యాన్ని ప్రసాదిస్తాడు. అలాగే మనం వెళ్ళటానికి కావాల్సినటువంటి మనకి అమృతత్వాన్ని ఆయన ప్రసాదిస్తాడు అన్నమాట. మనందరం కూడా ఈ విధంగానే ఈ పాసురం ద్వారాగా ఎన్నో భగవంతునికి సంబంధించినటువంటి విషయాలు మనం తెలుసుకుని వాటిని ఆచరించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనందరం కూడా ఒకసారి ఈ పాసురాన్ని గానం చేసుకుందాము. అందరూ చెప్పండి. కీడ్వానం వెళ్ళెన్ను ఎరుమై సిరువేడు మొయ్వాన్ பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவார் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்னோம் கோது கல முடையாய் பாவாய் எழிந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்னுனாம் சேவித்தால் ஆவா வெண்ணாராயன் அருளேலோ ரெம்பாவாய் கர்க்கடே பூர்வ பல்குண்யாம் துளசி கானனோத்பவாம் பாண்யே விஸ்வம்பராம் கோதாம் வந்தே ஸ்ரீரங்கநாயகீம். கொண்டு ராமாய் பிளந்தானை மல்ல
नमस्ते श्रीरङ्गनायके कर्कटे पूर्वपुण्यां तुलसी कारणा